హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జూన్ 26వ తారీఖున విడుదల చేయనున్నారండి. జూన్ 26వ తారీఖు నుంచే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అలాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. తెలుగు మీడియంలో కూడా పరీక్ష అయితే ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ హవాల్దార్ ఉద్యోగాలు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. రెవెన్యూ శాఖకు చెందినటువంటి సిబిఐసి, సిబిఎన్ విభాగాల్లో పనిచేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. సిబిఐసి అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థ. అదేవిధంగా సిబిఎన్ అంటే కన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ రెండు సంస్థలన్నీ కూడా రెవెన్యూ శాఖకు చెందినటువంటివండి. ఈ రెండు సంస్థల్లో పనిచేయాల్సింది అయితే ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి విడుదల కానుందనమాట. ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకేమో కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తే, హవాల్దార్ ఉద్యోగాలు కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు కాబట్టి ఆ కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కూడా ఉంటాయన్నమాట సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. ఇకపోతే ఫ్రెండ్స్, గతంలో దాదాపు 8,000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈసారి కూడా దాదాపు అదే పద్ధతిలోనే 8,000కు తగ్గకోకుండా 8,000 వరకు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జూన్ 26వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్యాలెండర్లో పేర్కొనడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్కి చదువుకోవడానికి సిలబస్ ఏముంటుందో ఆ సిలబస్ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సులో 1232 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 167 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 192 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. సిలబస్లో మాత్రం చేంజింగ్స్ అయితే ఉండవండి. సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఎంటీఎస్ ఉద్యోగాలకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. అదేవిధంగా హవాల్దార్ ఉద్యోగాలకేమో ఇక్కడ ఇచ్చారు హవాల్దార్ పోస్టులు అనమాట. హవాల్దార్ ఉద్యోగాలకు వచ్చేసిందను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను కూడా నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో ఈ ఇమేజెస్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తానండి. ఈ సిలబస్కి సంబంధించి ఈ సిలబస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నటువంటి 2 ఇమేజెస్ని వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఈ ఎస్ఎస్సి, హవాల్దార్ మరియు ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది
13 లాంగ్వేజెస్లో అండి, దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు మీడియంలో కూడా పరీక్ష అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడొచ్చు మీరనమాట. తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేస్తాను. మొత్తం 2 సెషన్స్ అయితే ఉంటాయండి. సెషన్ 1, సెషన్ 2 అనేసి 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1లో అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీన్ని అర్థమెటిక్ అనేసి కూడా అంటారనమాట. అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు అయితే ఉంటాయి. 60 మార్కులు, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 60 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది అర్థమెటిక్ సంబంధించి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి కూడా 20 ప్రశ్నలు అయితే ఉంటాయి, 60 మార్కులు. తర్వాత సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయండి, 75 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే అర్థమెటిక్ సంబంధించి ఫ్రెండ్స్, అర్థమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు. సెషన్ 1 మొత్తం 40 ప్రశ్నలు అయితే ఉంటాయి. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు, అంటే టోటల్గా 50 ప్రశ్నలు ఉంటాయన్నమాట సెషన్ 2లో. టోటల్ మొత్తం చూసుకుంటే కన్నా 90 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్లో 90 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ మార్కులు ఎన్ని మార్కులు అంటే కన్నా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెషన్ 1 సంబంధించి 120 మార్కులు ఉంటాయి, కేటాయించారు. అలాగే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 150 మార్కులు. మొత్తంగా చూసుకుంటే మార్కులు వచ్చేస్తున్నాను 270 మార్కులు అనమాట. 90 ప్రశ్నలు ఉంటాయి, 270 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ సిలబస్ అంతా ఉంది కదా, మీరు ఈ మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు పొందాల్సింది అయితే ఉంటుందండి. ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి వీలైనన్ని ఎక్కువ మార్కులు అయితే సాధించాల్సిందే ఉంటుంది. అప్పుడే మీరు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీరు ఎక్కువ మార్కులు పొందాలంటే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులు అన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఇప్పుడుండే ట్రెండ్ని బట్టి ఇవి ఈజీ షార్ట్కట్ మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లాసులు అయితే ఉంటాయి. ఒకసారి మీరు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇప్పటి నుంచే మంచి బుక్స్ని కూడా సెలెక్ట్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఫ్రెండ్స్, ఇందులో అర్థమెటిక్కి సంబంధించి ఏ చాప్టర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, రీజనింగ్కి సంబంధించి ఏవేవి ప్రాక్టీస్ చేయాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా ఇచ్చారండి. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ఏ చాప్టర్స్ చదువుకోవాలి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి కూడా ఏ చాప్టర్స్ని మీరు చదువుకోవాల్సి ఉంటుందనే డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇచ్చారు. నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ 2 ఇమేజెస్ని కూడా షేర్ చేయడం అయితే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా అక్కడ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించి దాదాపు అన్ని చాప్టర్స్ని కవర్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, అదేవిధంగా పర్సంటేజ్, రేషియో అండ్ ప్రాపోర్షన్స్, వర్క్ అండ్ టైం, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రాపోర్షన్స్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇవన్నీ దాదాపు అన్ని చాప్టర్స్ని కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు అర్థమెటిక్కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ప్రతి టాపిక్ నుంచి ఎంత తక్కువ అన్న ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుందండి. 1 నుంచి 2 ప్రశ్నల వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. మీరు మన తెలుగు విద్యార్థుల్లో కోర్స్ తీసుకున్నట్లయితే కనుక ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఈజీగా కూడా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి, బాగా చదువుకుంటే కనుక. కాకపోతే ఈ రీజనింగ్కి సంబంధించి కూడా మీకు తెలిసిన చాప్టర్స్ నుంచి ఎక్కువ భాగం క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ముఖ్యంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 మార్కుల వరకు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఈ రీజనింగ్ నుంచి కూడా 20 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్, ఇక ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ డయాగ్రామ్స్ నుంచి కావచ్చు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్,
అండ్ క్లాక్ ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట రీజనింగ్కి సంబంధించి. ఇవి తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏ చాప్టర్స్ మీరు ఏ సబ్జెక్టులు చదువుకోవాలంటే కన్నా జనరల్ అవేర్నెస్ నుంచి సోషల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్ అండి ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందైతే ఉంటుంది. జనరల్ సైన్స్ చదవాలి, సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వీటన్నిటిని కూడా చదువుకోవాలి. 10th క్లాస్ స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 10th స్టాండర్డ్లో ఉంటాయి కాబట్టి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీరు బాగా చదువుకొని ఉంటే కన్నా ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి కూడా మీరు ఈజీగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మన దగ్గర ఈ తెలుగు విద్యార్థులు ఉండే కోర్సులో ఒక ఫేమస్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ అయితే ఉంటాయండి. మీరు క్లాసులు అందులో డెమో క్లాసులు ఫ్రీ క్లాసులు ఒకసారి చూడండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకునేసి ఆ ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్రీ క్లాసులు చూసుకున్నట్లయితే కన్నా మీకే అర్థమవుతుందన్నమాట. అప్పుడు నచ్చినట్టయితే ఒకసారి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అందులో ముఖ్యంగా ఆఫర్ ఏంటంటే కన్నా ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలకి, సిహెచ్ఎస్ఎల్ అదేవిధంగా సిజిఎల్ ఉద్యోగాలకి అండ్ 3 రకాల పోస్టులకు కూడా ఈ కోర్సే మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా గ్రామర్ పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా వొకాబులరీ, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజ్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చేదానికి ఎక్కువ భాగం అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి నేను ఈ ఇమేజ్ని వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి పూర్తి వివరాలు తెలుసుకొనేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి నుంచే మంచి బుక్స్ని తీసుకోండి, మంచి బుక్స్ తీసుకొనేసి చదువుకోండి. అలాగే మన యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.